ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిషి, నువ్వు ఇంటికెళ్ళు. సరే. సారీ యువరాజ్, నేను వస్తున్నాను. యువరాజ్, ఈవిడ మీ భార్యని మాకు తెలుసు. మర్యాదగా ఆవిడ్ని విడిచిపెట్టు, లేదంటే అక్కడ గన్ పేలే 2 సెకండ్ల ముందే ఇక్కడ గన్ పేలుతుంది. యువరాజ్, త్వరగా పంపు. వెళ్ళు. ఇట్రా అమ్మా. యువరాజ్, నిషి, రండి. అమ్మా, మీరొక 25 సంవత్సరాల క్రితం సుహాసిని అనే ఆవిడకి పురుడు పోశారు కదా? అవును బాబు, ఈ విషయం అతను కూడా అడిగాడు. ఆవిడికి ఒక బాబు కూడా ఉన్నాడు. అది నేనేనమ్మా, నేనే. ఏంటి బాబు నువ్వు చెప్పేది? నువ్వు సుహాసినీదేవి కొడుకువా? అవునమ్మా. సుహాసినీదేవి కొడుకా? అవును బాబు, నువ్వే సుహాసినీదేవి కొడుకు బాబు. నువ్వే అనడానికి ఈ మచ్చే సాక్ష్యం. నిన్ను ఈ చేతులతో పెంచాను బాబు. నీకు 3 ఏళ్ళు వచ్చే వరకు మీ అమ్మ నా దగ్గరే ఉంది. తర్వాత కుటుంబ సమస్యల వల్ల దూరం కావాల్సొచ్చింది. చాలా సంతోషమమ్మా. నేను సుహాసిని గారి కొడుకుని అని నిరూపించుకోవడానికి తగిన ఏ సాక్ష్యాధారం నా దగ్గర లేదు. నాకున్న ఏకైక దిక్కు మీరు మాత్రమే. ఈ మచ్చ కాకుండా ఇంకా వేరే బలమైన సాక్ష్యం ఏదైనా ఉందా అమ్మా? అంటే ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కదా, అంతగా గుర్తుకు రావడం లేదు. బాగా ఆలోచించండమ్మా. మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం. మీరు చెప్పే మాటల వల్ల ఒక కొడుకు తన తండ్రికి దగ్గరవుతాడు. అనాథగా పెరిగిన ఇతనికి ఒక కుటుంబాన్ని ఇచ్చిన వారవుతారు.